ప్రభాస్ అంటే పొగడని వారు ఉంటారా అసలు? మరీ ముఖ్యంగా ఫుడ్ విషయంలో. డార్లింగ్తో కలిసి నటించిన వారు ఎవరైనా కానీ సినిమా పూర్తయిన తర్వాత ఫుడ్ గురించి తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. అయితే ఇంకా సినిమా రిలీజ్ కానే లేదు, అప్పుడే అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చేసింది రాజాసాబ్ బ్యూటీ. ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉంది మలయాళ హీరోయిన్ మాళవిక మోహన్. పెట్ట, మాస్టర్, మారన్ మూవీస్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది, కానీ టాలీవుడ్ ప్రేక్షకుల ఫాలోయింగ్ పెద్దగా సంపాదించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్తో ఆ లోటు తీరిపోతుంది అంటోంది మాళవిక. ప్రభాస్ మూవీలో ఛాన్స్ దక్కించుకోవడంతో ఎవరీ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ పెరిగింది. మాళవిక మోహనన్ కాలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తంగలాన్లోనూ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా తంగలాన్ రిలీజ్ కానుంది. తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ ప్రెస్ మీట్ లో విక్రమ్, పార్వతీతో టెక్నీషియన్స్, నటీనటులతో పాటు మాళవిక మోహనన్ కూడా పాల్గొంది. ఈ టైంలో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది, ఓ భారీ మూవీతో టాలీవుడ్లో అడుగు పెట్టాలి అనుకున్నాను. రాజాసాబ్ సినిమాతో నాకు అలాంటి అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను అంది. ప్రభాస్తో కల్కి వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉందని మొదలుపెట్టి ఫుడ్ గురించి ప్రస్తావించింది. హైదరాబాద్లో బెస్ట్ ఫుడ్ ప్రభాస్ నాకు పంపించారు. అది మా మదర్ చేసిన ఫుడ్ అంత టేస్ట్గా ఉంది. మా మదర్ తర్వాత అంత మంచి ఫుడ్ టేస్ట్ చూపించింది ప్రభాస్ అని ప్రశంసలు కురిపించింది. ఇప్పటి వరకు ప్రభాస్తో వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, కృతి సనన్, శృతి హాసన్, దీపికా పదుకొనే వీళ్ళంతా మూవీ రిలీజ్ టైంలో ప్రమోషన్స్లో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పారు. కానీ మాళవిక అంతకన్నా ముందే ప్రభాస్ ఫుడ్కి పడిపోయింది. డైరెక్టర్ మారుతి ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. తంగలాన్లో నా క్యారెక్టర్కి రాజాసాబ్లో నా క్యారెక్టర్తో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది అంటూ 2 సినిమాల ప్రమోషన్లు కూడా చేసేసింది మాళవిక. నేను ఎప్పుడు నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే కథల్లో, క్యారెక్టర్స్లో నటించాలి అని కోరుకుంటాను. తంగలాన్ సినిమాతో అలాంటి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఆరతి అనే క్యారెక్టర్లో నటించాను. ఈ క్యారెక్టర్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అని చెప్పింది. విక్రమ్తో కలిసి నటించడం లక్ అని చెప్పుకొచ్చింది. ఇలా మాళవిక మోహన్ అటు తంగలాన్ ప్రమోషన్ చేస్తూనే మరోవైపు రాజాసాబ్ మూవీ గురించి మరింత బజ్ క్రియేట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.